ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహర్దశ పట్టనుంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రస్తుతం ఐటీకి హబ్గా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా ఈ ఐటీ సంస్థల ద్వారా వస్తున్నాయి. అదేవిధంగా వేల మందికి లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మరి అలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి లేకుండా పోయిందే విభజన తర్వాత, హైదరాబాద్ మంద కాకుండా పోయిందని చెప్పేసి దాదాపు 11 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రతి పౌరుడు కూడా మదన పడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇక ఆ బాధ తీరనుంది. హైదరాబాద్ తర్వాత విశాఖ ఆ స్థానంలోకి రానుంది. ఈ విశాఖకు సంబంధించి మరి గూగుల్ భారీ డేటా సెంటర్ విశాఖకు రానుంది. ఇది ముఖ్యమంత్రి మరి విజనరీకి ఇది ఒక నిదర్శనంగా అయితే చెప్పొచ్చు. ఇక చూస్తే ఫలించిన బాబు పవన్ కృషి, ఏపీకి వేల కోట్ల ప్రాజెక్టులు పెట్టుబడులు, మరి రేపు ఏపీకి ప్రధాన మోదీ రాక. ఇక చూస్తే మరొక కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి మరొక అంశం చూస్తే కాకినాడ సెజ్ భూములు. మరి కాకినాడ పోర్టుకి సంబంధించి మరి ఆ సెజ్కి తదితర డెవలప్మెంట్ కోసం రైతుల దగ్గర నుంచి దాదాపు 2180 ఎకరాలు మరి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ 2180 ఎకరాల్లో ఎక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ మరి ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఆ భూములు రైతులు పంటలు పండించుకున్నారు, కానీ భూములు అయితే వారి పేరు మీద లేవు. తిరిగి వారికే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ మరి దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సెజ్ భూములు మరి రైతులకి దాదాపు 1552 కుటుంబాలకి మళ్ళీ వారి భూములు వారి పేరు మీదే తిరిగి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయనుంది. మరి కీలక అంశం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంపు డ్యూటీలు మినహాయింపు కూడా ఇవన్నీ కూడా మరి ప్రభుత్వమే భరించనుందని అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇది కూటమి ప్రభుత్వానికి మరి రైతులకి వారు చేస్తున్నటువంటి ఒక మంచి పని అని అయితే చెప్పొచ్చు. ఇక అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే ఇవాల్టి పవర్ డిబేట్. హైదరాబాద్ను మించి విశాఖను ఐటీ సిటీగా